మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక దుకాణాల యజమానులు బంద్ పాటించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ మార్వాడీలు ప్రజలను మోసం చేస్తున్నారంటూ పలు షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ బచావో, సేవ్ ద లోకల్, సేవ్ ద లోకల్. నాసిరకం వస్తువుల అమ్మకాన్ని నిషేధించాలి. నాసిరకం వస్తువులు గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. తెలంగాణ బచావో, మార్వాడి హటావో. తెలంగాణ బచావో, మార్వాడి హటావో. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, స్థానిక వర్తక వ్యాపారులు ఏం చెప్తున్నారు ఈ నిరసనలో భాగంగా? నవీన్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మార్వాడీలకు వ్యతిరేకంగా వ్యాపారస్తులైతే తమ దుకాణాలను బంద్ చేసి నిరసన ర్యాలీలు అయితే చేపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్ నగర్, నల్గొండ, చౌటుప్పల్, అదేవిధంగా సూర్యాపేటలో ఎక్కడికక్కడ జేఏసీ పిలుపు మేరకు అయితే వ్యాపారస్తులు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ నినాదాలు చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నాసిరకం వస్తువులు తక్కువ ధరకు అమ్ముతూ అన్ని రంగాల్లో బలపడుతూ తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ తోటి వ్యాపారస్తులు అయితే నిరసన ర్యాలీ చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా మొదలుపెట్టిన పరిస్థితి ఓఎన్జీఏసీ మేరకు ఈ రోజు ఎక్కడెక్కడ మిర్యాలగూడలో నాసిరకం వస్తువులు అమ్ముతున్నారని దుకాణాలన్నీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండలో వచ్చే క్రితం ఆ దుకాణాలన్నీ కూడా ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎక్కడ అక్కడ మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి. హుజూర్ నగర్ లో పాటు చౌటుప్పల్ మొత్తం కూడా పరిస్థితి. థ్యాంక్ యూ రవి. లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేస్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తారు. మా నినాదం వాళ్ళని పోవద్దంటాం కాదు, వాళ్ళని రావద్దంటాం కాదు. ఎవరైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చు, కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము. ఇప్పటికైనా నాసిరకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడ్దారని హెచ్చరిస్తున్నాము. ఇక్కడ నాసిరకం వస్తువులు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తీసుకునేటప్పుడు దీనికి జిఎస్టీ ఉందా లేదా, జిఎస్టీ తీసుకుంటే గవర్నమెంట్ కి చెల్లుబాటు అమౌంట్ కూడా దాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మిర్యాలగూడ పట్టణమే కాదు తెలంగాణ యావత్తు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థంలో తీసుకురు. మీరందరూ కూడా తెలుసుకొని మరి మా స్వచ్ఛందంగా ప్రతి షాప్ కూడా బంద్ చేసుకొని మేము ఇలా బంద్ చేయడం జరిగింది. మాట్లాడండి.